చూడండి ఈ రోజుల్లో రాజకీయాల నాయకులు గెలుపు గుర్రాలు కావడానికి చేయకూడని పనులన్నీ చేసి గెలుపునైతే సంపాదించుకుంటున్నారు. ఎట్లా అంటే ఎన్నికల నాడు మెతుకులు విదిలించినట్టుగా ప్రజలను కొంటూ ప్రలోభ పెడుతున్నారు. ఓటర్ తను నిందించేందుకు స్థితిని తెచ్చిన నాయకుడు ఓటర్ను తాను నిందించుకుంటుందంట. ఏమని? అయ్యో ఎందుకు ఈ వీళ్ళని గెలిపించుకున్నాం, మాకు ఈ దుస్థితి వచ్చింది. ఇప్పుడు విద్యార్థులను నిరుద్యోగులను చూసుకున్నట్టయితే అదే దుస్థితి వచ్చింది. ఆశా వర్కర్స్ ని చూసుకుంటే అదే దుస్థితి వచ్చింది. అంగన్వాడీ వాళ్ళని చూసుకుంటే అదే వచ్చింది. గతంలో ఉన్న రాజకీయం బాలేదు కాబట్టే కదా మేము ఇప్పుడు ఈ పార్టీని గెలిపించినాం. ఇప్పుడు ఈ పార్టీ కూడా ఇదే చేస్తుందని ఓటర్ను తన్ను తానే నిందించుకుంటుందంట. మనకు కావాల్సింది ఏంది? ఉచిత విద్యా వైద్యం, మన రోడ్లు బాగున్నాయా లేదా, ఇవి మనం అడగాలి అని చెప్పేసి ఆజ్కి బాత్ లో చాలా చక్కగా రాసిరు. చూడండి, సరసమైన ధరలు మాకు కావాలి, రోడ్లు వేయమని నిలదీయండి, విద్యా వైద్యం ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేయండి అని ఓటర్ కోసం చాలా చక్కగా రాసిండ్రు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడిని మనం ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మనం నిలదీసి అడిగే అధికారం కూడా మనకే ఉంది.